హలో అందరికీ ఈరోజైతే నేను మార్నింగే లేచిన ఎందుకంటే మేము స్లాబ్ పోస్తున్నాం. తొందరగా లేస్తే పనులన్నీ తొందరగా అయిపోతాయి కదా. మాకైతే మేకలు ఉన్నాయి, అవన్నీ పక్కకు కట్టేసి బయటంతా ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెట్టేసుకున్నా. పిల్లలు కూడా లేచిర్రు, బ్రష్ చేసుకుంటున్నారు. నేను ఇక పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ చేసి మా ఇంటి దగ్గర గుడి ఉంటుంది, ఉప్పలమ్మ గుడి, అక్కడ కూడా దీపం పెట్టేసుకున్నా. ఇంకా స్లాబ్ పోసి బండ్లు అయితే వచ్చినాయి, ఇలా పైపులు బిగించి పై వరకు అయితే పెట్టేసిర్రు. దాంట్లో నుండి కంకర మాల వస్తుంది కదా. ఇంకా మేమైతే బండికి పూజ చేస్తున్నాం, అక్క అయితే బొట్లు పెడుతుంది. కొన్ని పనులు మనం ఎంత ప్రశాంతంగా చేసుకోవాలన్నా కంగారుగా అయిపోతాయి. కంగారులో ఏం చేయాలో కూడా మర్చిపోతాం. మేమైతే బొట్టు పెట్టుకోవడం కూడా గుర్తు తెచ్చుకొని బొట్టు అయితే పెట్టుకొని నేనైతే అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నా బండికి. ఇంటికి స్లాబ్ పడ్డదంటే సగం టెన్షన్ పోతుంది, నాకైతే అలానే ఉంది. చాలా హ్యాపీగా ఉంది స్లాబ్ పడ్డాక మాత్రం. ఇంకా పైన అయితే కొంచెం మాల అయితే కలుపుకున్నాము కంకర సిమెంట్ తోని. 5 టాపీలు వేసుకోవాలి. మేమైతే తమలపాకు మీద పసుపు గణపతిని చేసుకొని అక్కడైతే పెట్టేసుకున్నాం. ఇంకా గణపతికి అయితే కుంకుమ బొట్లు పెట్టేసుకొని మాలేసిన దగ్గర పెట్టేసుకోవాలి. అక్కడ అరటిపండు ఇక్కడ అరటిపండు పెట్టుకున్నాం. అగరబత్తులు కూడా ముట్టించుకొని పక్కన పెట్టుకున్నాము. కొన్ని పూలు కూడా అక్కడ పెట్టేసి కుంకుమర్చన పసుపర్చన చేసుకోవాలి. ఓం గం గణపతి నమః ఇలా పూజ చేయడం మాత్రం ఫస్ట్ టైం మేము. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం దేవుడికి మొక్కుకొని. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది చాలా పెద్ద డ్రీము, ఎందుకంటే మేము ఎన్ని ఫేస్ చేసినామో మాకు తెలుసు. స్లాబ్ వేస్తే సగం ఇల్లు అయిపోయినట్టే. పూజ చేస్తూనే ఉన్నాం, పక్కన అయితే ఇది వేస్తూనే ఉన్నారు. సీకుల మీద చెప్పులు లేకుండా నడవాలంటే చాలా కష్టం, చెప్పులు వేసుకుంటేనే బెటర్. ఇంకా అదంతా పడుతూ ఉంటే పారలతో అటు ఇటు అంటున్నారు, ఈక్వల్గా చేస్తారు. మేమైతే వైబ్రేటర్ తెచ్చుకున్నాం సపరేట్గా, అది ఉంటే కొంచెం గ్యాప్స్ ఉన్న వాటిలలో ఫీల్ అవుతుంది అనేసి. ఇవాళకైతే ఇంతే, మరి రేపు కలుసుకుందామా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. బాయ్.